సైమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు జూలై 20వ తేదీ. దేవునితో కలిసి సమకూర్చుట. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. ప్రభువు ఒక గొప్ప సత్యమును గూర్చి మాట్లాడుచున్నాడు. దేవునితో లేని వారికి ఆయన మాటలు అర్థం కావు. యూదయ దేశం యొక్క మతము హిందూ మతము వలె ఆచారాలతో కూడి ఉన్నది. శిష్యులు వెన్నులు త్రుంచి తినసాగిరి. దేవాలయము జంతువులతోనూ పక్షులతోనూ రోకలు మార్చు వారితోనూ నిండియున్నను వారు పట్టించుకొనలేదు. హానికరము కాని పనుల నిమిత్తము తప్పుపట్టుచున్నారు. ఓచ చేయగలవానిని బాగుపరిచినప్పుడు వారు కోపముతో నిండిపోయిరి. సబ్బాతు దినమున యేసు స్వస్థపరిచాడని ఆయనను చంపవలెనని చూచిరి. 18 సంవత్సరాలుగా వంగి ఉన్న స్త్రీని యేసు సబ్బాతు దినమున బాగుపరిచాడు. నడుము వంగిపోవట దయ్యము వలననే అని యేసుకు తెలుసు. కొన్ని వ్యాధులు దయ్యము వలననే వస్తాయి. యేసు ఆ దయ్యమును వెళ్ళగొట్టి ఆమెను స్వస్థపరిచాడు కనుక వారు కోపముతో నుండిరి. మనకు జ్ఞానము గల తండ్రి ఉన్నాడు. ఆయన దయగలవాడు. ఆత్మలో లేనట్లయితే మన భక్తి బట్టి బూటకము. బైబిల్ చదవాలన్నా ఆత్మ నిన్ను నడపాలి. దేవుని ఆత్మ నీతో ఏమి మాట్లాడుచున్నాడో నీవు గ్రహించాలి. ఇండియాలోని క్రైస్తవ్యము ఆత్మపూర్ణముగా లేదు. ఒకతను వారం పొడవునా త్రాగుతూ గడిపేవాడు. ఆదివారమున సంఘానికి వెళ్ళడము, ప్రభువు బల్ల తీసుకోవడము చాలు అనుకునేవాడు. అలాంటి భక్తి వలన ప్రయోజనమేమి? యేసులో తప్పు పట్టుకోవాలని చూచుచూ దయ్యము వలన కార్యములు చేయుచున్నాడనడం ఎంత తప్పు! అలా యేసును విమర్శించకూడదు. మనం దినమంతా దేవునితో నడుచుచున్నామా లేదా అని జాగ్రత్తగా చూచుకోవాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధి నాతో లేనట్లు గమనిస్తే నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు దేవునిని దుఃఖపెట్టినదేదో నాలో ఉంటుంది. దాన్ని వెంటనే సరిచేసుకుంటాను. యేసు ఎంతో జాగ్రత్తగా ఉండినాడు. భారమైన పని ముగించాక దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడటానికి వెతికేవాడు. ఉజ్జీవ సేవ ముగియగానే వెంటనే ప్రార్థన కొరకు వెళ్ళాలి. లేకపోతే సాతాను వారి మీద దాడి చేస్తాడు. సరి అయిన ఆత్మీయ జీవితంలో కొనసాగునట్లు మనలను మనము పరిశీలించుకుంటూ ఉండాలి. యేసుతో నుండుట గొప్ప భాగ్యము. ఎన్ దానియేల్ గారు.